ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిస్థితిలో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని తెలిపింది కోర్టు. ఒక్కసారైనా జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి సీఎం కావడం బాధగా ఉందన్నారు హరీష్. ఒక కలెక్టర్ను పార్లమెంట్కు పంపాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి. ఇక సీఎం ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు ఆర్ఎస్పీ. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ విషయంలో ఆమెకు నిరాశ ఎదురైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని చెప్పింది కోర్టు. తన చిన్న కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. వాదనల టైంలో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పింది. సాక్ష్యాలు, ఇతర ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే అప్రూవర్గా మారిన కొందరిని ఆమె బెదిరించారని, దానికి తమ దగ్గర ఆధారాలున్నాయని కోర్టు దృష్టికి తెచ్చింది ఈడీ. మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని ఈడీ కోరింది. దీంతో ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చుతూ కోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది. మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్పై సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 20న విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను అరెస్టు చేసింది ఈడీ. మార్చి 26 నుంచి ఆమె తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా జై తెలంగాణ అని అన్నారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. తమ హయాంలో ఉద్యోగాలు వస్తే అవి వాళ్ళు ఇచ్చినట్లు చెప్పుకుంటారా అని అన్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్లో చెల్లుతుందా అని ప్రశ్నించారు హరీష్. ఇక ప్రచారంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా ముందుకెళ్తున్నారన్నారు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి. సిద్దిపేటలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి. ఆనాడు జై తెలంగాణ అంటే పోనీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినాం. మరి ఎన్నడన్నా ఒక్కనాడు ఆ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిందా? జై తెలంగాణ అన్నాడా? అటువంటి వ్యక్తి అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దురదృష్టకరం. ఈ కాంగ్రెస్ వాళ్ళ అన్ని గోబల్స్ ప్రచారం, ఎన్నికల ముందు అబద్ధాలే చెప్పింది, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అబద్ధాలే చెప్తున్నారు. వరంగల్ లోక్సభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు కేసీఆర్. ఈ స్థానం నుంచి ముందుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యను ప్రకటించారు. కానీ ఇటీవలే ఆమె కాంగ్రెస్ లో చేరారు. దీంతో వరంగల్ అభ్యర్థిగా ఎవరిని పోటీలో నిలపాలన్న దానిపై పార్టీ ముఖ్యులతో కేసీఆర్ సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా లాస్య నివేదిత పేరును పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.